గైస్ ఫ్రీగా ఏది దొరికినా కూడా మనం వాటికి ఎక్కువగా విలువ ఇవ్వం. అమ్మ ప్రేమ ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి అమ్మ అంటే మనకు విలువ లేదు. అలాగే ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా టైం దొరుకుతుంది, అది కూడా ఫ్రీగా. అందుకే మనకి టైం విలువ ఏంటో అస్సలు తెలియదు. ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ రూపంలో చెప్తా, అది పూర్తిగా వినండి, స్కిప్ చేయకుండా. ఒక విలేజ్ లో సాయి అని ఒక అబ్బాయి ఉంటాడు. సాయిని చాలా పొగుడుతారు అందరూ, టీచర్లు, ఊర్లో వాళ్ళు అందరూ. ఎందుకంటే చాలా తెలివైన వాడు అండ్ బాగా చదువుతాడు కూడా. కానీ ఈ సాయి అనే అబ్బాయికి ఒక లోపం ఉంటుంది. అదేంటంటే అసలు ఒళ్ళే వంగదు, ప్రతిసారి బద్ధకంతోనే పనులు చేస్తుంటాడు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంకా బోల్ టైం ఉందిలే, ఇప్పుడే ఎందుకు చేయాలి, తర్వాత చేసుకోవచ్చు అనే ఈ మైండ్ సెట్ తో తనకున్న ప్రీషియస్ టైం మొత్తాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ తో తిరగడం, మొబైల్లో గేమ్స్ ఆడుకోవడం, ఇంకా రోడ్ల మీద ఎవరో ఒకరితో ఊసులు ముచ్చట్లు పెట్టుకోవడం, ఇలాంటి వాటికి ఎక్కువ టైం ని కేటాయిస్తాడు. సాయి వాళ్ళ పేరెంట్స్ చాలా సార్లు చెప్పి చూసారు టైం వేస్ట్ చేసుకోవద్దు అని. ఇలా చెప్తూనే ఉన్నారు వాళ్ళు, కానీ సాయి ఒక్కసారి కూడా వాళ్ళ మాట వినలేదు. వాళ్ళ పేరెంట్స్ మైండ్ ని అర్థం చేసుకోలేదు. టైం ఒక విలువని తెలుసుకోవడానికి అసలు ప్రయత్నించలేదు అనమాట. సాయి మైండ్ ఎల్లప్పుడూ ఏమనిపిస్తుందో తెలుసా, అమ్మయ్య నాకు కుప్పల్ టైం ఉంది, తర్వాత చూసుకోవచ్చు, ఇప్పుడెందుకు చేయాలి, ఎల్లుండి చేసుకోవచ్చు, ఇలా అనుకుంటూ టెన్షన్ పడకుండా ప్రెసెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేయడంలోనే బిజీగా ఉంటాడు. అలాగే వాల్యుబుల్ టైం ని వేస్ట్ చేయడంలో కూడా చాలా బిజీగా ఉంటాడు. ఇలాగే ఆడుతూ పాడుతూనే ఫైనల్ ఎగ్జామ్ రాసేసి వచ్చాడు. అలా కొద్ది రోజుల తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ ఒక రిజల్ట్స్ ని స్కూల్లో అనౌన్స్ చేశారు. ఆ రిపోర్ట్ కార్డ్ చూడగానే ఈ సాయి కళ్ళు తుల్లిపోయాయి. ఎందుకంటే ప్రతిసారి మంచి మార్క్స్ వచ్చేవి, బట్ ఈసారి జస్ట్ అన్నిట్లో పాస్ మార్క్స్ తప్ప ఇంకేం మంచి మార్క్స్ రాలే. ఊర్లో వాళ్ళు, స్కూల్లో వాళ్ళు, ప్రతి ఒక్కరు ఎవరైతే రెగ్యులర్ గా సాయిని పొగుడుతూ ఉండేవాళ్ళో ఇప్పుడు వాళ్ళందరూ ఎటకారంగా చూస్తున్నారు. సాయి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎదురుగా వచ్చి మరీ ఫన్ చేస్తారు, అవాయిడ్ చేస్తారు కూడా. అలా బాధపడుతూ ఆ రిపోర్ట్ కార్డ్ ని సాయి ఇంటికి వెళ్లి వాళ్ళ పేరెంట్స్ కి చూపిస్తాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఫేసెస్ లో డిసప్పాయింట్మెంట్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తాడు సాయి. తర్వాత సాయికి తన మీద తానే కోపం పడిపోతాడు. బట్ ఈ మార్క్స్ కి చేంజ్ చేయలేం కా, ఇప్పుడు ఏం చేయగలం అని తలుచుకుంటూ రెగ్రెట్ ఫీల్ అవుతాడు. ఆ రోజు సాయి ఏడుస్తూ వెళ్లి వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఇలా అయింది అని. నేను బాగా రాశాను ఎగ్జామ్స్ ని, బట్ ఎందుకు ఇలా అయింది అని బాధతో కుమిలిపోతూ ఉండి వాళ్ళ తాతతో చెప్తాడు. అప్పుడు ఆ తాత మొత్తం అంతా కామ్ గా వినేసి నవ్వుతూ ఇలా అంటాడు, బాబు సాయి, ఇక్కడ ప్రాబ్లం నువ్వు మంచి స్టూడెంటా కాదా అనేది కాదు, నీకు ఎందుకు మంచి మార్క్స్ రాలేదా అనేది కాదు, నీ దగ్గరున్న విలువైన సమయాన్ని నువ్వు చక్కగా ఉపయోగించుకోలేదు. ఈ టైం అనేది చాలా ప్రీషియస్ థింగ్ నాన్న, దీన్ని సరిగ్గా వాడితే కింద స్థాయిలో ఉన్నవాడిని పై స్థాయిలోకి తీసుకువెళ్ళిపోతుంది. అదే ఒకవేళ ఈ టైం ని మిస్యూజ్ చేస్తే నీలాగా పై స్థాయిలో ఉన్నవాడిని కూడా నేల మీదకి లాగేయగలదు. ఇలా చెప్తాడు సాయితో. అప్పుడు సాయి అంటాడు, ఊరుకోండి తాత, మన దగ్గర కుప్పల్ టైం ఉంటుంది కదా, ఏదైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అని నెగ్లిజెన్స్ తో సమాధానం ఇస్తాడు. అప్పుడు తాత సీరియస్ అయిపోయి ఇలా అంటాడు, బాబు టైం అనేది రివర్ లో కిందకి పారే వాటర్ ఫ్లో లాంటిది, ఒక్కసారి కిందకి వెళ్ళిపోయిన వాటర్ మళ్ళీ వెనక్కి తిరిగి రాదు అని బలంగా చెప్తాడు. ఆ తర్వాత ఇలా చెప్తాడు, ఇది నీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తా విను. స్టోరీ ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక రాజు ఉండేవాడు. ఆ కింగ్ కి బోల్డ్ కోట్లు, నిధులు, బోల్డ్ డబ్బు, సర్వెంట్స్ ఉండేవారు. అలాగే ఆ ఊర్లో ప్రజలకి కింగ్ అంటే ఫుల్ రెస్పెక్ట్, నమ్మకం కూడా ఉండేది. ఆ కింగ్ కి ఒక వీక్నెస్ ఉంది, ఆ కోర్టులో ఉండే ఆడవాళ్ళతో సోది కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. టైం వేస్ట్ ఎక్కువ చేసేవాడు. యుద్ధాలు గెలవడానికి ప్రాక్టీస్ చేయకుండా, సోల్జర్స్ ని ట్రైనింగ్ చేసుకోకుండా కాలక్షేపం చేస్తూ ఉంటాడు. నిద్ర కూడా లేట్ గా లేస్తాడు. ఏ పనైనా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అంటూ పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఆ రాజుని కలవడానికి ఒక గురూజీ వస్తారు, అంటే ఋషి అన్నమాట. అతను వచ్చి, అయ్యా మీ దగ్గర అన్ని ఉన్నాయి, కావాల్సినంత డబ్బు, బంగారం, ఆస్తు అన్ని ఉన్నాయి, కానీ మీ దగ్గర ఉన్న ప్రీషియస్ థింగ్ ని వేస్ట్ చేస్తున్నారు. ఇలాగే మీరు కంటిన్యూ చేస్తే గనక ఏదో ఒక రోజు చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది అని అంటాడు ఆ ఋషి. ఆ మాట వినగానే ఆ రాజు బయటికి నవ్వుతూ నటిస్తాడు. కానీ అదే రోజు ఆ ఊర్లో నుంచి ఋషిని బయటికి తగిలేస్తాడు. ఎందుకు ఇలా చేస్తాడంటే ఆ కింగ్ కి గర్వంతో కళ్ళు మూసుకుపోయాయి కాబట్టి. నేను ఒక కింగ్ ని, నాకేంటి లోటు, నేను తలుచుకుంటే ఏదైనా ఎప్పుడైనా నచ్చినట్టు చేసుకోగలను అనే ఫీలింగ్ తో ఉండేవాడు అనమాట. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కింగ్ చాలా ఓల్డ్ అయిపోయాడు, అంటే ముసలైపోయాడు అనమాట. రాజ్యంలో చిన్న ప్రాబ్లమ్స్ కూడా మొదలయ్యాయి. కింగ్ ఆరోగ్యం కూడా పాడవుతూనే ఉంటుంది. అలాగే సైన్యం కూడా యుద్ధాల్లో ఎల్లప్పుడూ ఓడిపోతూనే ఉంటారు. అప్పుడు ఇవన్నీ చూసిన ఆ ప్రజలు రాజుని చూస్తే చేదరించుకునేవారు. స్లోగా ఇవన్నీ గమనిస్తున్న ఆ రాజు రియలైజ్ అవుతాడు, నేను నా ప్రీషియస్ టైం ని వృధా చేయడం వల్ల ఇన్ని అనార్థాలు జరిగాయని తలుచుకుంటూ బాధపడతాడు. డబ్బులు, ఆరోగ్యం, ఆస్తులు అన్ని పోయాక ఆ రాజు గురూజీ చెప్పిన మాటలు మాత్రమే గుర్తు పెట్టుకున్నాడు. అవి మాత్రమే గుర్తొస్తున్నాయి. తర్వాత రాజు గురూజీని వెతుక్కొని క్షమాపణ చెప్పడానికి వెళ్తాడు. అయినా ఆ గురూజీ దొరకలేదు. గైస్, రోజు బిర్యానీ తినేవాడు గంజన్నం తినడానికి అసలు ఇష్టపడ్డు, తినలేడు. అలాగే అన్ని కళ్ళ ముందే కోల్పోవడం చూసిన రాజు ఆ దిగులతో చనిపోయాడు ఒక రోజు.
గర్వం, డబ్బు, పరువు ఏది కూడా అతని ప్రాణాన్ని కాపాడలేకపోయాయి, అతని పతనాన్ని ఆపలేకపోయాయి. గైస్, ఇలా ఈ స్టోరీ అంతా తాత సాయితో చెప్తాడు. ఈ కథ వినగానే సాయికి క్లియర్ గా తన తప్పేంటో అనేది తెలిసింది. అప్పుడు సాయి ఇలా అడుగుతాడు వాళ్ళ తాతగారితో, తాత ఇప్పుడు నేను ఇంకేం చేయలేనా, నా లైఫ్ అయిపోయిందా అని అంటాడు. అప్పుడు తాత ఇలా చెప్తారు, బాబు తిరుగుతున్న గడియారం ముళ్ళుని, కాలాన్ని మనం ఎప్పుడూ ఆపలేము, వెనక్కి తిప్పలేము, అలాగే జరిగిపోయిన దాన్ని కూడా మార్చలేము. బట్ ఇప్పటి నుంచి జరగబోయేది నువ్వు మార్చుకోవచ్చు, నీ చేతిలోనే ఉంది. ప్రాపర్ గా టైం ని ఇవాళ నుంచి యూజ్ చేస్తే నువ్వు సక్సెస్ అవ్వకుండా ఏది నిన్ను ఆపలేదు. సో ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయొద్దు, ఎప్పటి పనులు అప్పుడే చేసేయ్ అని తాత చెప్తాడు. ఇవన్నీ అర్థం చేసుకున్న సాయి డైలీ రొటీన్ పెట్టుకొని టైం ని ప్రాపర్ గా వాడుకొని త్వరగా నిద్ర లేచి అన్ని టాస్క్ కంప్లీట్ చేసి వన్ ఫైన్ డే కోరుకున్న సక్సెస్ కోసం ఎదురు చూస్తుంటాడు. అక్కడికి ఆ రోజు రానే వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లో క్లాస్ టాపర్ అవ్వగలిగాడు. గైస్, యూజింగ్ టైం పర్ఫెక్ట్లీ ఈస్ ద కీ టు అన్లాక్ యువర్ రియల్ సక్సెస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే స్టోరీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్. ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.